మగ పిల్లలు ఏమన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ వస్తున్నారా, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వస్తున్నారా? వాళ్ళు కూడా ఒక తల్లి 9 నెలలు మోస్తేనే కదా మగపిల్లడు పుట్టేది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నామో అందరం వచ్చి రోడ్లు ఎక్క అడుగుతాం. మరి అలా ఆ పిల్లగాన్ని చంపింది, మరి దీన్ని ఏం చేయమంటారు? అదే దాంట్లో దోయాలి దాన్ని. దానికి ఇంకా జైలు ఎందుకు? సిగ్గుందా? అరే మీకు స్వేచ్ఛ ఉందమ్మా, లేచిపోండి, ప్రియంతో పెళ్లి చేసుకోండి, తర్వాత వచ్చేసేయి. వాడిని చంపే రైట్ నీకెక్కడుంది? ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ఇటువంటి ఆడముండలకి కొంతమంది ఇంకా ఒత్తాసు పలుకుతాయి. స్వేచ్ఛ లేదా అండి మాకు స్వేచ్ఛ అంటే మగవాడిని చంపడే స్వేచ్ఛనా? మగపిల్లల్ని, అమాయకమైన మగపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు. పోరలు పెళ్లి చేసుకుందంటే భయపడుతున్నారు. అసలు ఎట్లాంటి అమ్మాయి వేస్తుంది అర్థం కావట్లేదు. ఎంత ఘోరంగా అంటే మానవతలు విలువలు లేకుండా, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఏం నేర్పిస్తున్నారండి? సేమ్ సినిమా స్టోరీ అండి ఇది. అవును, దాంట్లో ఇన్ని ట్విస్టులు ఉండవు, దీంట్లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. యాక్చువల్గా మీరు చూస్తే ఫస్ట్ టైం బాలి ఎక్కడికి వెళ్తే పాస్పోర్ట్ తీసేసి పడేయటం సినిమాలలో. అసలు ఎంత క్రైమ్ అంటే, మరి క్రైమ్ వీళ్ళ నుంచి వస్తుందా, వీళ్ళ నుంచే క్రైమ్ తీస్తున్నారు అర్థం కావట్లేదు. అసలు ఎంత ప్లాన్ అండి. సెకండ్ టైం పడేసి పాము వచ్చిందని తోసేసాను. అసలు ఎంత ఘోరం అంటే నిజంగా చెప్తున్నా కదా. వీళ్ళు ఇట్లా అయిపోతే ఆడపిల్లలు ఎట్లా తయారైపోయిందంటే మాకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు మనం ఒకటి గోల్కొండ హాస్టల్ అట, ప్రైవేట్ హాస్టల్, ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి 9 నెలలు డెలివరీ అయింది. బాత్రూమ్ లో డెలివరీ చేసుకుంది, బాబు పుట్టాడు, తీసి కింద వేసేసింది, చనిపోయాడు అబ్బాయి. దీనికి ఎవరండి బాధ్యత? తల్లి కారణం కాదా? ఆడపిల్లని పెంచేటప్పుడు ఆడపిల్ల 9 నెలలు కడుపు వచ్చినప్పుడు ఇంట్లో కడుపుతో ఉందా ఏముందా తెలియదా? 10 రోజులు అయిందండి కాలేజీలో జాయిన్ అయ్యి. ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని అంటాము, ఏ చట్టాన్ని అడుగుతాము, ఏ పోలీసులను అడుగుతాం చెప్పండి? వ్యవస్థ అనేది ఎక్కడ పోతుందండి? 16 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు చదువుకోని పంపిస్తే ప్రేమలని చెప్పేసి కడుపులు తెచ్చుకొని పిల్లలు లేక గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే దీంట్లోకి చదువుకోమంటే కొవ్వు ఎక్కువైపోయి కడుపులు తెచ్చుకొని వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఒక్కటి కాదండి, అసలు పొద్దున్న లేస్తే ఏం జరుగుతుందో అర్థం కాదు. తల్లికి తెలియదా అండి? మొన్ననే పిల్ల స్కూల్లో జాయిన్ అయింది, ఉన్నవారు కాల్డేస్తే 9 నెలల కడుపున్నప్పుడు ఎంత డ్రెస్ వేసుకున్న తల్లి పట్టించుకోదండి? తల్లికి బాధ్యత లేకపోతే మన పిల్లలకు మనం బాధ్యత లేకపోతే పక్కింటోడు బాధ్యత అవుతాడా? అంటే ఇవాళ చూడండి, ఆడపిల్లలకు స్వేచ్ఛ కావాలన్నారు గిదా బ్రహ్మంగారు చెప్పిండు. బ్రహ్మంగారు చెప్పినట్టు అందుకే గతంలోనండి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎంతండి? ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 15 సంవత్సరాలు అనుకుందాం. మరి మీరు ఇంకా ఒకటి ఏంటంటే మన నియమ నిబంధనలు 18 ఏళ్ళు పెట్టి కాబట్టి కొద్దిగా గొప్ప ఆగుతురు. అది లేకపోతే ఇంకా ఎన్ని చూడాల్సి వచ్చేదో. అరే స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవరిని ప్రిన్సిపల్ని అడుగుదామా, లేకపోతే ఎవరిని అడుగుదాం? మన తల్లి మనకు బాధ్యత వహించినప్పుడు ఏ రకంగా అండి? ఇవాళ మగపిల్లల తల్లులు ఎంత భయపడుతున్నారంటే, ఆడపిల్ల ఎలాంటి కోడలు వస్తుందో, ఏ పరిస్థితి ఉందో అంటే, మగపిల్లలు పెళ్లి చేసుకున్న అమ్మ హాయిగా మగపిల్లలు కో లివింగ్ రూమ్స్ చూస్తున్నాం కదా హైదరాబాద్ మొత్తం. అది అయిపోయినాక మరి అది కో లివింగ్ రూమ్ కు అలవాటు పడ్డ తర్వాత ఒక్కడు మగతో సంవత్సరం ఎట్లా చేస్తుందండి? చేయలేదు. గిఫ్ట్ లేనికి ఒకటి కావాలి, బయట తిప్పనికి ఒకటి కావాలి. మీరు ఏమని అనుకోండి, నా గురించి నేనున్నా చెప్తానండి. ఇది ఇక్కడ వాస్తవాలు జరుగుతున్నాయి. కొన్ని జరిగినప్పుడు మనం ప్రశ్నించలేదు అనుకోండి, సమాజం ఎటువైపోతుంది అనేది మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు, అమాయకమైన తల్లిదండ్రులను కప్పిపుచ్చుతున్నారు. హైదరాబాద్ లో మా పిల్ల చదువుకుంటుంది, హైదరాబాద్ లో మా పిల్ల ఉద్యోగం చేసిన తల్లిదండ్రులు అనుకుంటే, వీళ్ళు వచ్చేమి ఇక్కడే పోయి ఎదవేషాలు వేసుకుంటూ గిఫ్ట్ల కోసం ఒకడు, సెల్ ఫోన్ల కోసం ఒకడు, బట్టల కోసం ఒకడు, తింపినీకి ఒకడు, ఎంజాయ్మెంట్ కోసం ఒకడు, లాస్ట్ కు ఇదన్నీ అడ్డం వచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే వాడు అడ్డం ఉండని వాళ్ళు లేపేస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్నా. ఇదేనా మనం కోరుకున్న స్వతంత్రం? ఇదేనా మనం కోరుకున్న స్వేచ్ఛ? నేను ఇలా సమాజాన్ని ఒక అక్కగా, ఒక అమ్మగా అడుగుతున్నా. 17 కోట్లు పెట్టి బుక్ చేశారు పెళ్లికి. చూడండి, 600 కోట్లు ఇప్పుడు ఏం చేస్తారు? నెత్తిలో కొట్టుకుంటారు ఆస్తులు. ఏం చేస్తారు? ఈ అమ్మాయి కూడా ఏదో పెద్ద బిజినెస్ చదువుకుందంట. ఇది దీని బొంద చదువుకుంది, దీని బోకి చదువుకుంది. ఇది నువ్వు చదువుకున్నది ఇదేనా నీ సంస్కారం? ఇవాళ నీ బతికేంది? జైలుకు పోయినావా? నీ బతుకంతా జైలే కదా, నీకేం లైఫ్ ఉంటది? ఈ అమ్మాయిలు తెలిసి చేస్తురా? కానీ ఏ కోణంలో వీళ్ళకి అనిపిస్తుందండి చంపేయాలనే కోణం ఎందుకు వస్తుంది అర్థం కాదు. చంపడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏముంది, కూల్ డ్రింక్ లో మందు పోయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. అలాంటిది 400 ఎంత పెద్ద ప్లాన్ చూడండి. అక్కడికి ఒకసారి తీసుకెళ్లి తోసేస్తే వాడు చెట్లు పట్టుకొని బయటకు వచ్చాడు. అసలు బాలి ఎప్పుడు వాళ్ళ ఫాదర్ కే డౌట్ వచ్చింది, అమ్మాయి వీళ్ళన్నా చూడాలి కదండి. అదే అర్థం కావట్లేదు. నేను అనేది ఏంటంటే, అంత డబ్బు వాళ్ళ తండ్రి ఇప్పుడు ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడంటే చంపేయమండి మా బిడ్డని అని చెప్తున్నా. నిజంగా కూడా అసలు ఇట్లాంటి దానికి శిక్షలు కాదండి, దాని మీద దోసిపోయాలి దీన్ని కూడా అంతే. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకేమన్నా అది చేస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేసిరండి? అసలు వీళ్ళిద్దరు
ఇక్కడ లవ్వర్ తోని ఇద్దరు ఎంజాయ్మెంట్ కి కాబోయే భర్త అడ్డం ఉండని అమాయకమైన పిల్లగాన్ని చేసి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ వాడు చదువుకున్నాడే కదా, కూర్చోబెట్టి నేను వీడిని ప్రేమించాను, వీడిని నేను పెళ్లి చేసుకోనని చేసుకుందాం చెప్పు. అనుకుంటున్నాను, వెళ్ళిపోతాను, ఏమవుతుంది? ఇంట్లో ఒప్పుకోవట్లేదంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడు కదా. 100% చేస్తారు. ఇంత ఘోరంగా ఇంత దుర్మార్గంగా అండి మీరు నమ్మరు. మొన్న ఒక అమ్మాయి సికింద్రాబాద్ లో వాడు ప్రేమించాడంట, వాడు ఇది అబద్ధం ఆడిండని చెప్పేసి ఇంటి పిలిపించి కుర్చీకి కట్టేసి వాడిని కిరసనాలు పోసి తగలబెట్టేసింది. అదే చనిపోయాడు. అసలు నవ్వొచ్చే అరే విధంగా ఉన్నాయి కొన్ని మంచిగా అసలు. బయటకు వచ్చి చెప్తుంది అది. వాడిని కూర్చోబెట్టి కట్టేసి వాని మీద పెట్రోల్ పోసింది. ఇంత దుర్మార్గంగా ఆడపిల్లలు జరుగుతుంటే కానీ ఒకప్పుడు సినిమాల ప్రభావం జనం మీద ఉండేది అని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళని చూసి కానీ ఇప్పుడు బయట మనం చేస్తున్న పనులు సినిమా సినిమాగా ఒక కథగా స్టోరీ రాస్తుంది. వాళ్ళ కథలు రాస్తున్నారు. వాస్తవం అది. ఇవాళ ఇప్పుడు ఏ చట్టం వచ్చినా ఎవ్వరు వచ్చినా ఎవరు ఏం చేయగలుగుతున్నారు? రోషన్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇవన్నీ చూస్తుంటే మనం ప్రశ్నించకుంటే సమాజంలో ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఎంత పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ మగపిల్లలుగా ఒకప్పుడేమో ఆడపిల్లలను అనాలంటే కట్నాల కోసం భయం అయ్యింది. అవును. ఇప్పుడు అట్లా కాదు. ఓయమ్మ ఇది దీని కాలేజీ పంపిద్దామన్నా రేపు ఇది ఏం చేస్తుందో ఏమైంది. ఆడపిల్లల కన్నతల్లి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే బాధ చూడండి. ఇప్పుడు మగపిల్లలు ఏమో అమ్మ వీడు ఎక్కడ మన పిల్లగాని మనం భద్రపరుచుకునే సమయం ఆసన్నమైంది. మగ పిల్లగాని దాచుకోవాలి ఇప్పుడు. ఇక అలాంటి పరిస్థితి ఉంది. కొన్ని రోజులు పోతే ఇప్పుడు 28 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అవుతుంది 30 సంవత్సరాలు అవుతుంది. నేను అదే అంటున్నాను. ఇంకొన్ని రోజులు పోతే ఇక పిల్లలు కూడా కన్నారు. నేను అనేది ఏంటంటే ఒక కుటుంబం విలువలు బంధాలు బాంధుత్వాలు ఏం లేదండి.